జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ దిశానిర్దేశంలో రాజస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక ఆధ్వర్యంలో కాకినాడ నగరంలోని 50 డివిజన్ల మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వేదిక వ్యవస్థాపకురాలు పిల్లారిశెట్టి రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుకింగ్, కుట్టు, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, సోప్ మరియు క్యాండిల్స్ తయారీ, బ్యూటీ కోర్సులు, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషా శిక్షణ, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర 50 రకాల వృత్తి విద్యా కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే ఈరోజు రాజేశ్వరి మేడం ఇంట్లో ఉన్నాను. మేడం జనసేన సిటీ అధికార ప్రతినిధి. మేడం వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా 50+ డిఫరెంట్ కోర్సెస్ మనకు నేర్పిస్తున్నారు. కుకింగ్ స్కిల్స్, బేకింగ్ స్కిల్స్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎవ్రీథింగ్ మనకు నేర్పిస్తున్నారు. సో చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే, రాజేశ్వరి పిల్లారిశెట్టి. వెల్కమ్ టు రాజీస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక ఎన్జిఓ. ఈరోజు మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజీస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక ఎన్జిఓ సౌజన్యంతో మీ అందరికీ కూడా వృత్తి ఉపాధి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకి, ప్రతి మహిళకి ఎంతో కొంత ఒక టాలెంట్, ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని మనం ఉపయోగించుకొని మన స్వయం మన సంపాదన మనకు ఉండేలాగా మనం అందరం నేర్చుకుని మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు విధంగా సమాజంలో ముందుకెళ్తే మహిళా సాధికారత సాధించవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు మహిళా సాధికారత కోసం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా మరి నైపుణ్య శిక్షణ గణన తీసుకోమని చెప్పారు ఆయన. అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎవరికి ఏ స్కిల్ ఉంటే మీకు చిన్న చిన్న రుణాలు ఇచ్చి మీరు సొంతంగా వ్యాపారాలు పెట్టుకునేలాగా, మీ ఆదాయాలు మీరు సమకూర్చుకునేలాగా, మీరు భర్తల మీద కానీ, బిడ్డల మీద కానీ, తండ్రి మీద కానీ ఆధారపడిపోవాల్సిన అవసరం లేకుండా ఉండేలాగా ఈ నైపుణ్య శిక్షణను పెంపొందించుకున్నట్లయితే మంచి రుణాలు ఇవ్వడం, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక పథకాలు ప్రవేశపెడతాము. అందులో భాగంగా జనసేన సిటీ అధికార ప్రతినిధి అయిన నేను రాజేశ్వరి పిల్లారిశెట్టి, అంతేకాకుండా ఫౌండర్ చైర్మన్ రాజీస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక సౌజన్యంతో మీకు ఈరోజు ఇక్కడ 50 రకాల కోర్సులు ఉచితంగా నేర్పించబడతాయి. కుకింగ్, టైలరింగు, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, క్యాండిల్స్ మేకింగ్, సోప్ మేకింగ్, బేకింగ్ మరియు శారీ స్టైల్స్ మేకింగ్, బ్యూటీ కోర్సు, హిందీ, తెలుగు భాషలో ప్రావీణ్యత, ఇలా అనేక 50 రకాల శిక్షణ మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అండ్ మెటీరియల్ కూడా సప్లై చేయడమే కాకుండా మళ్ళీ మీరు నేర్చుకున్న తర్వాత కూడా మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు సొంతంగా మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎలా దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా రుణాలు తీసుకొచ్చుకోవాలి ఇది కూడా నేర్పిస్తాము. అంతేకాకుండా మేమే దీన్ని మార్కెటింగ్ చేస్తూ, మేమే బిజినెస్ ఆర్డర్స్ తీసుకుంటూ అందులో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఆదాయం వచ్చేలాంటి కూడా మార్గాలు చూపించడం జరుగుతుంది. అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మహిళలకి సమాజంలో మనం ఒక మనిషిగా పుట్టిన తర్వాత మనం సొంతంగా మనం బ్రతకలేము. మనం రోజు తినే ఆహారం రైతన్న మీద ఆధారపడతాం. మనం రోజు కట్టే బట్ట ఒక నేతన్న మీద ఆధారపడతాం. మనకి మరి గూడు ఉండాలంటే ఒక మేస్త్రి, ఒక ఇంజనీర్, మనకు ఆరోగ్యం బాగపోతే ఒక డాక్టర్. అలాగే సమాజంలో మనం పుట్టిన దగ్గర నుంచి ఎదిగే వరకు అనేక రకాలుగా మన సమాజంలోని అనేక వ్యక్తుల నుంచి మనం సేవల్ని పొందుతూ ఉంటాం. కాబట్టి మనం కూడా సమాజానికి ఇతోధికంగా మన కంట్రిబ్యూషన్ ఇవ్వాలి. కాబట్టి మనకు వచ్చిన ఏ విద్యనైనా సరే మన ఆర్థికంగా మనకి జరుగుబాటు ఉంది కదా అని చెప్పేసి ఊరుకోకుండా మనలో ఉన్న ఒక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ అనేక రకాలైన కోర్సులు మనం నేర్చుకుని మనం సంపాదించినట్లయితే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా మనం బలోపేతం చేసుకోవడం అవుతాం. కాబట్టి మనం ముందుగా ఈరోజు కుకింగ్ క్లాసెస్ నేర్పిస్తాను. కారణం ఏంటంటే కోటి విద్యలు కూటు పడతాయి. మరి ఈరోజు యువతలు మీకు ఇంగ్లీష్ వచ్చా అంటే రాదు అని చెప్పడానికి నామోషి ఫీల్ అవుతారు. మీకు కంప్యూటర్ వచ్చా అంటే రాదు అని చెప్పడానికి నామోషి ఫీల్ అవుతారు. మీకు బైక్ వచ్చా అంటే రాదు అని చెప్పడానికి నామోషి ఫీల్ అవుతారు. కుకింగ్ వచ్చా అంటే మాత్రం కుకింగ్ రాదు అని అదొక స్టైల్ లాగా, ఫ్యాషన్ లాగా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మరి ఆహారం అనేది, ఫుడ్ అనేది ఏంటంటే ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. మన కుటుంబం మీద కానీ, మన కుటుంబ సభ్యుల మీద కానీ మనకున్న ప్రేమను తెలియజేసే అత్యుత్తమైన మార్గం ఫుడ్ ప్రిపరేషన్. మనం ఎంత ప్రేమతో తయారు చేస్తాము, ఎంత శ్రద్ధాశక్తులతో, ఎంత ఆరోగ్యకరంగా తయారు చేస్తాము. మహిళలు ఫుడ్ మంచిగా తయారు చేస్తే ఆరోగ్యకరంగా కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ముందుగా ఫుడ్ కోర్స్ నేర్చుకుంటాం.